పడతా ఉంటాయి. ఇప్పుడు అట్లాగా వంశీ బాధపడతా ఉంటే సంతోషపడేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరికి సంతోషం సార్? తెలుగుదేశం కార్యకర్తలందరికీ సంతోషమే. కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలకి, మామూలు తెలుగుదేశం కార్యకర్తలు అయితే అట్లా అనుకోరు. కట్టర్ కార్యకర్తలని ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు, అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా సంతోషం అనమాట. ఎస్పెషల్లీ కావాలని వేధిస్తుంటారు. చిన్న పాయింట్ ఇది, ఈ ఆనందం గన్నవరం వరకు ఆగిందా లేదంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సామాజిక వర్గాన్ని ఆనందపరుస్తుందా? లేదు, ఇక్కడ హిట్ లిస్ట్ ఒకటి ఉందని ఇందాకనే బుద్ధ వెంకన్న చెప్పాడు కదా. ఎవరెవరు నెక్స్ట్ ఇంకా కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, ఈ నలుగురిని కూడా చెయ్యాలట. భవిష్యత్తులో వీళ్ళని కూడా ఇట్లా అరెస్టులు చేస్తారట. చేసి ఇప్పుడు ఇందులో ఏంటి, ఇప్పుడు వంశీకి కావాలని చెప్పి ఈవెన్ జైల్లో కూడా బ్యారెక్స్ మామూలుగా ఏంటంటే వీళ్ళకి సాధారణంగా బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కమోడ్లు ఉంటాయి, కమోడ్లు ఉన్న బ్యారెక్స్లో ఇవ్వాలి. అలా కాకుండా కమోడ్ లేనటువంటి బ్యారెక్స్ అంటే ఏంటి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది, టాయిలెట్ కూడా నరకం అనుభవించాలి. అంటే పైగా ఇంకొంచెం అనారోగ్యంతో కూడా ఉన్నారు. సరే, అది ఉన్నారా లేదా అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. కాకపోతే అది సహజంగా జైలు అరెస్ట్ చేయగానే అనారోగ్యం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు. సహజంగా ఈ వయసులకు వచ్చినప్పుడు నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు కామన్గా ఉంటాయి. అందులో రోజు రిలాక్స్డ్గా ఆస్వాదించేటటువంటి వాళ్ళకి కొన్ని రకాల సమస్యలు ఆటోమేటిక్గా ఉంటాయి. అందులో ఇంకోటి ఇట్లాంటిది అలవాటు లేనిది చేయడం అనేది ఇప్పుడు వీళ్ళకి